ఆయన వెళ్తూ వెళ్తూ నేను వెళ్ళొస్తాను అని చెప్పారు పక్కన ఆఫీసర్కి. చెప్తే మీరు వెళ్తే క్రౌడ్ కంట్రోల్ చేసేది ఎట్లా అని ఏదో అడుగుతున్నారు. అడిగితే ఆయన టోపీ తీసి కుర్చీ మీద పెట్టి ఈ టోపీ కాపాడుతుంది అన్నాడు. ఈ టోపీ ప్రొటెక్ట్ చేస్తుంది జనం రాకుండా. అంటే ఆ పోలీస్ టోపీకి ఎంత వాల్యూ ఉందో ఆశ్రమంలో వాలంటీర్ డ్రెస్కి అంత వాల్యూ ఉంది. అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వాలంటీర్ డ్రెస్లో చెప్పే ఒక మాటకి మామూలుగా డ్రెస్లో చెప్పే ఒక మాటకి చాలా తేడా ఉంటుంది. మామూలుగా మనం వాలంటీర్ డ్రెస్ లేకుండా ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు నువ్వెవరు చెప్పడానికి అంటారు. కొత్త వాళ్ళు ఏమండి ఇట్లా కాదండి, ఇట్లా కూర్చోండి, అల్లరి చేయొద్దు, సైలెంట్గా ఉండండి అంటే, కొంతమందికి ఫోన్ ఆఫ్ చేయండి, వైబ్రేషన్లో పెట్టండి అంటే కోపం వస్తుంది. అదే మీరు వాలంటీర్స్గా చెప్పారనుకోండి, కోపటానికి లేదు వాళ్ళు. అప్పుడు మీకు మంచిది, ఆశ్రమానికి కూడా చెడ్డ పేరు రాదు. మీరు అనుకుంటారు ఎక్కువ మంది లేరు కదా ఎందుకు వాలంటీర్ డ్రెస్సు అని అనుకుంటారు. కానీ మీకు తెలియదు, ఫోటోలు వస్తాయి అక్కడి నుంచి, ఇది ఆయా ఊర్ల నుంచి ఫోటోలు వస్తాయి. ఈరోజు ఫలానా గణపతి హోమం జరిగింది, ఈరోజు భగవద్గీత పారాయణ ఏకాదశి, ఒక 10 మంది కలిసి భగవద్గీత పారాయణ చేశారు, ఈరోజు ఇంకోటి కార్యక్రమం అన్నదానం జరిగింది అని ఫోటోలు వస్తాయి. ఆ ఫోటోల్లో అప్పాజీ దృష్టి కానీ స్వామిజీ దృష్టి కానీ వెళ్ళేది ఎక్కడికి అంటే, వాలంటీర్ డ్రెస్లో ఉన్నారా లేదా అక్కడికే వెళ్తుంది. లేరనుకోండి అక్కడికే వెళ్తుంది, ఉన్నారనుకోండి అక్కడికే వెళ్తుంది. ఏమంటారు నారాయణరావు గారు, అంతేనా? వాలంటీర్ డ్రెస్లో ఉన్నారనుకోండి అక్కడికే వెళ్తుంది. వాలంటీర్ డ్రెస్లో ఉండి వీళ్ళు చేస్తున్నారు. అందుకనే అంత వాల్యూ ఉన్నది వాలంటీర్ డ్రెస్కి ఆశ్రమంలో. బయట వాళ్ళు కూడా, అప్పుడు ఒకసారి ఇది జరిగింది కదా కార్యక్రమం, అక్కడ మన వాళ్ళు సపోర్ట్ లేకపోతే కష్టం. పుష్కరాల్లో వాలంటీర్స్ లేకపోతే ఎంత కష్టం అయ్యేది. గోదావరి పుష్కరం, కృష్ణా పుష్కరం, దీనిలో కూడా అట్లా. ఇంకొక చోట ఈ గోవుది సమ్మేళనం ఒక చోట జరిగింది, తిరుపతి. అక్కడ గోమాత సమ్మేళనం. అక్కడ మన వాళ్ళు వాలంటీర్స్ 400 మంది వస్తే వాళ్ళు అన్నారు, మీ వాలంటీర్స్ లేకపోతే మా కార్యక్రమం జరిగేదే కాదు అన్నారు. ఎంత సంతోషమైంది. బయట వాళ్ళు ఈ మాటలు చెప్తూ ఉంటే ఎంత ఆనందం అవుతుంది, ఎంత సంతోషం అవుతుంది. పిల్లల్ని పొగిడితే తల్లి తండ్రి ఆనందించినట్టుగా వాలంటీర్స్ని ఎవరైనా పొగిడితే అప్పాజీ సంతోషిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఉంటుంది. వెళ్తున్నారు పిల్లలు, వెళ్ళి సేవ చేస్తున్నారు ఈ ప్రకారంగా. కరోనాలో వాలంటీర్స్ చేసిన సేవ అనేది మర్చిపోలేంది చాలా. అది కూడా ఈ అనాథ ప్రేత సంస్కార విషయంలో కూడా ఇప్పుడు జరుగుతోంది. ఇంకా అటువంటివన్నీ సేవలు బాగా చేయండి.